ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు మనోహరి, ఎప్పుడొచ్చి నా కూతురు కాని కూతుర్ని తీసుకెళ్లొచ్చు? కాసేపు ముందొచ్చి ఉండాల్సిందే. ఇంట్లో అమరున్నాడు. తన బిడ్డ మీద చేయి వేయగానే కాల్చి పడేసేవాడు. అంటే ఏంటి మనోహరి, నువ్వు నా బిడ్డ మీద చెయ్యి వేసినా కూడా నిన్ను కాల్చి పడేయకుండా కాల్ చేసి మాట్లాడుతున్నానని అంటున్నావా? నువ్వెలా అయినా అనుకో. అమరేంద్ర అర్జెంట్ పని ఉందని ఢిల్లీ వెళ్ళాడు. 2 రోజుల వరకు రానని చెప్పాడు. ఇదే మంచి టైం. ఇంటికొచ్చి ఏదో ఒక రీజన్ చెప్పి అంజలిని తీసుకొని వెళ్ళిపో. దానికంటే ముందు అంజలి మన కూతురే అని ప్రూఫ్స్ కావాలి. అసలు నీ కూతురే కానప్పుడు ఇంకా ప్రూఫ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఏంటి మనోహరే? అదే, అంజలి మన కూతురే కానప్పుడు ఇంకా ప్రూఫ్స్ ఎలా వస్తాయో అని అంటున్నాను. రెడీ చెయ్యాలి మనోహరే. ముందు నాకు ఒక ఫేక్ DNA టెస్ట్ రిపోర్ట్ కావాలి. అందుకోసం రేపు అంజలిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడికి అంజలి నేను వచ్చినట్టు, DNA టెస్ట్ చేయించుకున్నట్టు రిపోర్ట్స్తో పాటు మిగిలిన ప్రూఫ్స్ కూడా కావాలి. అప్పుడే బంధువుల రూపంలో ఉన్న రాబందులు నమ్ముతాయి. నా ఆస్తిని నాకు వదిలేస్తాయి. నాకు తెలిసిన హాస్పిటల్ అయితే ఉంది, కానీ అక్కడ వరకు అంజలిని తీసుకెళ్లడం చాలా కష్టం. అమరేంద్ర లేడని చెప్పావు కదా, రేపు పొద్దున్నే వచ్చి నేను అంజలిని బయటికి తీసుకెళ్తా. టెస్ట్ కూడా చేయించేస్తా. నువ్వు అడగగానే ఆ పొట్టిది టెస్ట్లు చేయించుకుంటుందని అనుకుంటున్నావా? 100 ప్రశ్నలు వేస్తుంది. ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా నెక్స్ట్ సెకండ్ వాళ్ళ నాన్నకి చెప్పేస్తుంది. అది అమరేంద్ర ట్రైనింగ్తో 6 తెలివితో పెరిగిన పిల్ల. దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. అంజలిని ఎలా మేనేజ్ చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు అంజలిని బయటికి తీసుకురావడంలో హెల్ప్ చేయి చాలు. సరే, నీ ఇష్టం, చేస్తాను. అయినా ఊళ్ళో వేరే పిల్లలే లేరన్నట్టు ఇంత కష్టపడి అంజలినే ఎందుకు నీ కూతురుగా తీసుకెళ్తున్నావు? ఎందుకంటే అంజలిని చూస్తే నాకు దుర్గను చూసినట్టు ఉంటుంది కాబట్టి. నాకే అలా అనిపించిందంటే కోర్టులో కూడా అందరినీ నమ్మించడానికి ఈజీ అవుతుంది. అంజలి అనాథ అయ్యుంటే నా కూతురంటే ఏ టెస్టులు లేకుండా నేనే నమ్మేసేవాణ్ణి. ఏంటి ఇదంతా ప్రేమే? దాని విలువ నీకు తెలిస్తే మన కుటుంబాన్ని ఇలా రోడ్ల పాలు చెయ్యవు. నా కూతురు కోసం నేను ఇలా దేశం మొత్తం వెతకాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. సరే, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లు ఎందుకు? ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. రేపొద్దున్నే వచ్చే అంజలిని తీసుకొని టెస్ట్లకు వెళ్దువు గాని. సరే. వీడికి ఆస్తి దక్కితే కానీ నన్ను వదలడు. వీడిని వదిలించుకుంటే కానీ నేను అమర్కి దగ్గర కాలేను. ఎలా అయినా అంజలిని వీడి కూతురుగా కలకత్తా పంపించేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.